నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవినింగ్ కదా ఏమైనా స్నాక్స్ చేసుకుందాం అనేసి అనుకున్నాము తినడానికి. సో మా అక్క అయితే ఎగ్ బోండా చేయడం స్టార్ట్ చేసిందనమాట. అట్లనే నేను కూడా క్యాజువల్గా వీడియో తీసుకున్న, ఏదైనా తీస్తాం కదా వ్లాగ్ అన్నప్పుడు. ఈ ఎగ్ బోండా చేయడం ఏమో కానీ చాలా పెద్ద ప్రమాదమే జరిగింది మా ఇంట్లో. దేవుడి దయ ఉంది కాబట్టి మా అక్క సేఫ్గా తప్పించుకుంది. లేకపోతే అసలు పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికి కూడా చాలా భయం వేసింది నిజంగా. యాక్చువల్లీ 2 చేసింది చూడండి, మంచిని చేసింది పక్కన పెట్టింది. ఇది సెకండ్ ట్రిప్ చేస్తుంది. ఈ ఎగ్ బోండా చేయడం అయితే మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు మేము మిర్చీలు లేకపోతే ఆలు బజ్జీ అట్లాంటివి చేసుకుంటాం కానీ ఇది ఎప్పుడూ చేయలేదు. ఏం జరిగిందో క్లియర్గా షేర్ చేసుకుంటా మీతో. మా అక్క అయితే ఎగ్ బజ్జీ చేస్తుంది అనమాట. ఆల్రెడీ 2 చేసింది ఎగ్ బజ్జీలు. చూడండి, ఇట్లా షార్ట్ లో వీడియో తీసిన అనమాట. ఇందులో అయితే తీయలేదు. చూద్దాం ఎట్లా వస్తాయో. నాకైతే జర ఎట్లనో సుస్తుంది అనమాట. ఇవాళ మా అక్కనే అంత పని చేసుకుంటుంది. చూడండి, ఇక్కడైతే చూడండి ఏం చేస్తుందో. నేను కొద్దిసేపు వీడియో తీసి తర్వాత ట్రైపాడ్కి కనెక్ట్ చేసేసిన. మొత్తం తీయడం ఎందుకని చెప్పి కొంచెం పాజ్ చేసేసినాం అనమాట. చూడండి, ఎగ్ బజ్జీ చేసాడేమో కానీ ఆయిల్ అంతా ఎట్లా చిరిగిందో చూడండి. చూడండి, ఆయిల్ అంతా ఎట్లా చిరిగింది. ఇదంతా పడిపోయింది. ఫస్ట్ ఆఫ్ చేసేసి ఎందుకు ఇట్లా చిరిగింది అర్థం కాలేదు. పాపం అక్క మీద మొత్తం పడ్డది. ఇప్పటిదాకా ఈయనే ఉండే. అమ్మ, సోని ఎత్తులో పడ్డది కదా సోని. ఇదంతా నూనె చెల్లింది. నేను అప్పటి వరకు అక్కడే ఉండి వీడియో తీసిన, తర్వాత ట్రైపాడ్ పెట్టి వెళ్ళిపోయినా కదా. అయితే నేను బెడ్రూమ్లో ఉన్నట్టునే దన్న మన చప్పుడు వచ్చింది. ఏమైంది అనుకొని నేను మా అత్త రితిష అందరం వచ్చినాము. సడన్గా చూసే వరకు ఏమైందో తెలియదు కానీ అందులో ఉన్న ఆయిల్ మొత్తం ఎగిసి పడి చూసినారు కదా, మొత్తం ఆయిల్ బయట పడిపోయింది. అది ఒక పేలినట్టు అయిందనమాట. ఒక ఏదైనా బ్లాస్ట్ అయితే ఎట్లయితుంది అట్లయింది. అసలు నిజంగా దేవుడు మెరాకిల్ చేసిండని అనాలి. మా అక్క అక్కడే ఉంది కదా, దానికి పడింది ఆయిల్ కానీ జస్ట్ చిన్న చిన్నగా ఇంజురీస్ అయినాయి. దేవుడి దయ వల్ల అసలు దానికి ఏం కాలేదు. ఇంకా నేను అడిగిన మా అక్కని ఏమైందంటే కూడా ఏం కాలేదన్నది చూడండి. అసలు అయితే వీడియో ఆన్లో ఉంటుంటే మొత్తం ఏమైంది మీకు క్లియర్గా తెలిసేది. తెల్లారి చూడండి ఇట్లా బుగ్గల్లాగా వచ్చినాయి మా అక్కకి. జస్ట్ ఫోర్ హెడ్ మీద డ్రాప్స్ లాగా పడి ఉండే అనమాట. అవి ఇంకా చెయ్యి మీద కొంచెం కాలింది. నిజంగా దేవుడి దయ వల్లనే మా అక్కని తప్పించుకుంది. ఇట్లాంటి ఇన్సిడెంటే మా చిన్నప్పుడు మా నాయనమ్మకి జరిగింది. ఆమె మురుకులు చేస్తుంది కానీ ఆ నూనె ఎట్లా పడిందో కానీ ఆమె చెయ్యి మీద పడి రైట్ హ్యాండ్ చాలా ఘోరంగా కాలింది. ఇట్లా ఫ్లెష్గా అనిపించింది మా నాయనమ్మకైతే, అంతలా కాలింది. కానీ దేవుడి దయ వల్ల మా అక్కకైతే ఏం జరగలేదు. మీరు చూసిండ్రుగా చిన్న మైనర్గా అయినాయి అవి. అసలు దేవుడి దయ అనే అనుకోవాలి. ఆ భగవంతునికి మా అక్క చేసుకున్న పూజలే ఆమెను రక్షించినాయి ఈరోజైతే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. అమ్మకి ఇక్కడ పెట్టు, అమ్మకి ఇక్కడ పెట్టు, ఇంకోసారి పెట్టు ప్లీజ్ ప్లీజ్. పెడతాడా వీడు? వీనికి వస్తుందా పెట్టడం? ఇంకోటి పెట్టా, ఇక్కడ పెట్టా అమ్మకు పెడుతుంది. ఓ మై గాడ్. మా అక్క ఎందుకో నా దగ్గర అన్నీ దాపెడుతుంది. తనకు నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పదు, ఎక్కడ మేము బాధపడతామా అని చెప్పేసి. ఆ రోజు రాత్రి ఆయిల్ పడ్డప్పుడు కూడా ఏం కాలే నాకు అని చెప్పి మొత్తం ఆమెనే క్లీన్ చేసింది. నేను చేస్తా అన్నా కానీ వినకుండా ఆమెనే చేసింది. అండ్ అందుకే నేను బయటికి తీసుకొచ్చి చూసిన అనమాట, ఎక్కడెక్కడ కాలింది ఏంది అని చెప్పి. వెలుతురికి మంచిగా కనిపిస్తాను, బయటికి గుంజుకొచ్చి చూసిన. దేవుని దయ వల్ల ఏం ఎక్కువ ఇంజురీస్ అయితే కాలేదు. మోనిషా క్యూట్ లిటిల్ గర్ల్. ఫోన్ గుంజొద్దు మోనా, అమ్మో కొట్టొద్దు మోనా. ఫోన్ గుంజేస్తుంది కోపగ్రస్తురాలు. వీడియో తీయొద్దంట. ఇటు చూడ, తీయొద్దా వీడియో? తీయొద్దా? ఎందుకు తీయొద్దురా మోనా? వీడియో తీయొద్దా? నేను తీస్తా. ఎందుకు తీయొద్దు వీడియో? రావాను యూట్యూబ్లో.
ఇంకా ఇన్సిడెంట్ జరిగిన రోజైతే రాత్రి ఒక్క నిమిషం నిద్ర పట్టలేదు. అట్లెట్లా పడ్డది, మా అక్క మీద నూనె ఏం మిస్టేక్ చేసినామని అట్లా పడినాయి. ఆ ఎగ్స్ ఏమన్నా డూప్లికేట్ ఎగ్స్ అవి ఇవి వస్తున్నాయి అంటారు కదా ఈ మధ్యలో. అట్లా అవేమన్నా బ్లాస్ట్ అయినాయా ఏంది అన్నట్టు అదే మైండ్‌లో రన్ అయిందనమాట. ఇప్పటికి నాకు తెలియని విషయం ఏందంటే అసలు అవి ఎందుకు అట్లా ఎగిసి పడ్డది? ఎందుకు ఆయిల్ అంత పడిపోయింది అని అదే ఇంకా క్వెషన్ మార్క్ ఉంది. మా అక్క ఏమంటుందంటే కడాయి చాలా చిన్నగుంది కదా! 3 గుడ్లు ఏసేసరికి అట్లా అయిందేమోనే అనేసి అంటుంది. కానీ ఏది నిజమో ఏందో ఇప్పటికైతే నాకు అసలు ఐడియా లేదు. ఇంగా మా అక్కకి పెద్దగా ఏం ఇంజురీస్ కాలేదని నాకు హ్యాపీగా అనిపిచ్చింది. ఇంక జరసేపు మా మౌని పాపతోటి ఆడుకున్నాం. ఇది ఈవినింగ్ అనమాట. టీవీ రీచార్జ్ చేయించుకున్నాంగా. సో, టీవీ రన్ అయితుంటే మౌని పాప అందులో యాడ్స్ చూస్తది. ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ వస్తే చూస్తదనమాట. ఇంక మా రితిష గూడా వచ్చింది. ఈరోజు ట్యూషన్ లేకుండే. సో, ఇంట్లోనే తన వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకుంది. అండ్ ఇది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర జాతరలోనే కొన్నుండే అనమాట నేను. 200 రూపీస్‌కి. దాని మీద ఏదైనా రాసుకోవచ్చు. మళ్ళీ ఎరేజ్ అయితది. మా రితిషకైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అయితుంది. అప్పట్లో దీని మీద అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అవన్నీ ప్రాక్టీస్ చేసింది. మంచిగా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది పిల్లలకు కూడా రాశి ఇట్లా ఆటోమేటిక్‌గా ఎరేజ్ చేస్తుంటే మంచిగా అనిపిస్తది. ఇది పాడైతది అనుకున్నా కానీ అస్సలు పాడు కాలేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయితుంది. ఇంకా పనిచేస్తుంది మంచిగా ఇది. ఇంక మా రితిష ఎప్పుడైనా డ్రాయింగ్స్ అవి ఇవి కూడా ఏసుకుంటది. మీకు చూయిస్తుంది చూడండి. ఇట్లా రాసినాక కూడా ఇట్లా ఎరేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎందుకో మా అక్క మీదైతే ఫస్ట్ టైం చాలా కోపం వచ్చేసింది. ఫుల్‌గా తిట్టేసిన నేను. ఎప్పుడు చూడు మమ్మల్ని కూర్చో కూర్చో అని అంటావు. నువ్వే కిచెన్‌లో పని చేస్తా ఉంటావు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏదో దేవుని దయ వల్ల ఏం కాలేదు కానీ జరగరానిది ఏమైనా జరుగుంటే బావకి మేము ఏమైనా ఆన్సర్ చేస్తుండే. ప్లీజ్ నువ్వు దయచేసి ఈడికొస్తే ఒక దగ్గర కూర్చో పనులు చెయ్యకు అని చెప్పి అంతలా చెప్పిన ముందు రోజు రాత్రి. మళ్ళీ పనులు చేస్తుందండి అట్లా. ఏమైనా అంటే నేనున్నప్పుడు నేను చేస్తాను. నేను లేనప్పుడు మీరే చేసుకుంటారు కదా! ఎట్లైనా అనేసి అంటది. ఇంకా ఎక్కువగా ఏమైనా నేను ఆర్గ్యూ చేసిందనుకోండి, నన్ను 9 మంత్స్ నువ్వు చూసుకున్నావు. పాప పుట్టినాక కూడా చూసుకున్నావు. ఇప్పుడు నాకు చేతనైతుంది నేను చూసుకుంటా అనేసి అంటది. అసలు ఏమనాలి నెక్స్ట్ వర్డ్ కూడా అర్థం కాదు. సైలెంట్‌గా ఉండిపోతా. దీనికి ఎందుకు ఇంత పిచ్చి ప్రేమ మా మీద అన్నట్టు అనిపిస్తది. ఒకప్పుడు మా ఇద్దరికి అసలు పడేదే కాదు. మా చిన్నగున్నప్పుడు ఎంత కొట్లాడుకునేటోళ్ళం మేమిద్దరము. టైం అండ్ సిట్యుయేషన్స్ వల్ల మా అక్కలో మార్పొచ్చేసింది. నా చిన్నప్పటి నుంచి నేను మా అక్కని మంచిగానే చూసేదాన్ని. ఎందుకో దానికి నేను నచ్చేదాన్ని కాదనమాట. బాగా కొట్టేది నన్ను. ఫుల్ ఉతికేది. ఈ మ్యాటర్ నేను షార్ట్స్‌లలో కూడా చాలా సార్లు షేర్ చేసుకున్నా. అట్లాంటి మా అక్క అయితే ఫుల్‌గా మారిపోయిందండి. అసలు ఎంత ప్రేమ అయితే ముందు రోజు చాలా పిండి నానిపి పెట్టేసుండే అనమాట. శనగపిండి. అది వేస్ట్ అయిపోతదని చెప్పి ఆలు బజ్జీలేసుకుంటున్నాము. ఈసారైతే నేను పెద్ద కడాయి పెట్టినా అనమాట. అమ్మో! ఇంగా చిన్న కడాయి ఎప్పుడు డీప్ ఫ్రైకి యూజ్ చేయొద్దన్నట్టు అది పక్కన పెట్టేసినాం. యాక్చువల్లీ ఆ చిన్న కడాయి జస్ట్ పోపు పెట్టుకోవడానికి కొన్నుండే అనమాట డీమార్ట్‌లో 100 రూపీస్‌కి వస్తుందని చెప్పి. కానీ అందులో 3 ఎగ్స్ ఎయ్యకుండా ఉండాల్సిందేమో. మేబీ మా అక్క చెప్పిందే కరెక్ట్ అనుకుంటా. 3 ఎగ్స్ ఎయడం వల్ల అట్లా అయిందేమో. ఇంగ అందుకే పెద్దది పెట్టినా. ఇప్పుడైతే కడాయి పెద్దది పెట్టి డీప్ ఫ్రై చేస్తున్నా. ఆలు బజ్జీలు చేసిన ఫస్ట్ అయితే 2, 3 తర్వాత ఇంగ ఆ పిండి అట్లనే వేస్ట్ అయిపోతుందని పకోడీలేసేసినుండే అనమాట. ఇంగ ఇప్పుడైతే మా అక్కని దూరంగా ఉండే "నువ్వైతే రాకు ఈడికి" అని చెప్పినా గానీ ఊకుంటదా? అయినా గానీ వచ్చింది మా అక్క. అదే గదా అక్క చెల్లెళ్ళ ప్రేమ అంటే. మేము యూజువల్లీ ఇట్లా ఇంట్లో చేసుకోకపోతుండే. ఎప్పుడైనా తినబుద్దయితే బయటికెళ్ళి తీసుకొచ్చుకునేటోళ్ళం. కానీ ఈ మధ్యల బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కువ పైసలయిపోతున్నాయి. 30 రూపీస్ ప్లేట్, 35 రూపీస్ ప్లేట్ అంటుర్రు. 2 ప్లేట్లు తెచ్చుకుంటే 70, 100 అట్లా ఎగిరిపోతున్నాయని చెప్పి ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేసినామనమాట ఈ మధ్యలనే. కానీ ఇట్లా జరుగుతదనుకోలే. బానే ఇంతకుముందు కూడా 2 టైమ్స్ మిర్చీలు చేసినా, ఆలు బజ్జీలు చేసినా ఎప్పుడు ఇట్లా కాలేదు. ఫస్ట్ టైం ఇట్లా అయిందనమాట ఇన్సిడెంట్ అయితే. అండ్ మా మౌని పాప ఈ మధ్యలో అసలు ఏం తినట్లేదండి సక్కగా. వెయిట్ లాస్ అయితున్నట్టు అనిపిస్తుంది. బక్క అయితుంది రోజు రోజుకి. చాలా సతాయిస్తుంది ఉగ్గు తినడానికి గూడా. ఒకప్పుడు బనానా పెడితే అది కొంచెం స్వీట్‌గా ఉంటది కదా! మంచిగా తినేది. కానీ అస్సలు తినట్లేదు. అయితే కొన్ని అటుకులు ఉండే అనమాట. మా జాను తినిపిస్తే ఎట్లనో తిన్నది. యూజువల్లీ అయితే అస్సలు తినదు. ఆ టీవీలో యాడ్స్ వస్తుంటే అవి చూసుకుంటా ఆ బూస్ట్ ప్యాకెట్ తోటి ఆడుకుంటా తిన్నది. అండ్ ఇక్కడైతే ఆలు బజ్జీలు రెడీ అయిపోయినాయి. చెప్పినా కదా! మా అక్క వద్దన్నా గాని వస్తదని చెప్పి వచ్చింది. దాని ప్రాణం ఊకోదనమాట. నేను వంటింట్లో ఏదో ఒక పని చేస్తుంటే ఎట్లయినా వస్తది. ఇంగేం అనలేం మా అక్కని గూడా.
ఆలు బజ్జీలైతే అయిపోయినాయి. ఆ ఎగ్ బోండాలు చేయకుండా ఇవే చేసుకోవాల్సింది. ఆ ముందు రోజు గూడా అనవసరంగా లేనిపోని ప్రయోగాలు చేసినట్టు అయిపోయింది. ఇవే సింపుల్‌గా ప్లస్ ఈజీగా అయిపోయినాయి. చానా ఈజీ అసలు ఆలు బజ్జీ చేయడం అయితే. ఇవి మంచిగా టేస్టీగా గూడా అయినాయన్నమాట. ఇంగో ఇట్లా అయినాయి మంచిగా. దీనిపైన నేనేం చేసినా అంటే కొంచెం మళ్ళీ ఉప్పు, కారం, కొంచెం ధనియా పౌడర్ ఏసిన. ఇట్లా ఏస్తే ఏందంటే ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తది. అండ్ బజ్జీలు ఏదైనా చేసుకుంటే మాత్రం నాకు ఆనియన్ కంపల్సరీగా ఉండాలి. ఆనియన్ లేకపోతే ఎందుకో అస్సలు తినబుద్ధి కాదనమాట. ఇంకొన్ని గూడా ఆలు బజ్జీ ఏద్దాం అనుకున్నా గానీ తర్వాత పకోడీలాగా ఏసేసింది మా అక్క. వద్దులే మళ్ళీ ఆలుగడ్డ యేసుడెందుకని చెప్పి ఆనియన్స్ కట్ చేసింది చూడండి. ఇంగా ఆనియన్సే కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి అవే ఏసేసింది. నాకు కొంచెం కారం తక్కువైనట్టు అనిపించి కారం గూడా యాడ్ చేసిన. పిండి మరీ లూజ్‌గా అయినట్టు అనిపించింది. సో, అందుకే ఇందులోనే కొంచెం బియ్యం పిండి యాడ్ చేసినామనమాట. కొంచెము గట్టిగా అయితది పిండి ఈజీగా ఏయనీకొస్తాయి పకోడీలన్నట్టు. ఇంగ మా అక్క చెంచా తీసి పడేసి చెయ్యితోటే కలుపుతుంది. నేనైతే అసలు చెయ్యితోటి కలిపా. ఎందుకంటే నా చెయ్యి ఫుల్లు సెన్సిటివ్ అనమాట. బర్నింగ్ సెన్సేషన్ వస్తది. ఇంగ మేము ఏడుంటే మోని పాప ఆడికొస్తుంది. అమ్మ బాబోయ్! కిచెన్‌లోకి నువ్వు అసలుకే వద్దు. అండ్ డీప్ ఫ్రై ఐటెమ్స్ చేసేటప్పుడు అస్సలు ఉండొద్దని చెప్పి మోని పాపని తీసుకొని వెనకకి జరిగినా అనమాట నేనైతే. ఇంగ మా అక్క, తమ్ముడు ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటా ఇంక పకోడీలు చేస్తున్నారు. మా తమ్ముడికి కూడా కొన్ని వంటలొచ్చనమాట. మా తమ్ముడైతే చాయ్ పెట్టడంలో, ఆమ్లెట్ హాఫ్ బాయిల్ ఏయడంలో స్పెషలిస్టు. సూపర్‌గా చేస్తాడు మా తమ్ముడు. ఇంగ నాకెప్పుడైనా చేతగానప్పుడైతే మా తమ్ముడే టీ పెట్టిస్తాడు. వాడైతే స్ట్రాంగ్‌గా మంచిగా పెడతాడనమాట. చిక్కగా పెడతాడు. నేనేమంటే ఎక్కువ నీళ్ళు పోసి పెడతా కదా! మా తమ్ముడైతే పాలల్లో పెడతాడు. సూపర్ పెడతాడు. అండ్ హాఫ్ బాయిల్ ఏస్తాడు. ఏస్తాడనమాట. ఆమ్లెట్ కూడా మంచిగా ఏస్తాడు. దాంట్లో ఆనియన్, కొరియండర్ అన్నీ కట్ చేసి మరీ ఏస్తాడు మా తమ్ముడు. వాడికి వంటలు చేయడం అంటే చాలా ఇష్టము. వాళ్ళ మమ్మీ దగ్గరికెళ్ళినప్పుడు గూడా నా ఛానల్‌లో చూసి చికెన్ బిర్యానీ చేసిండనమాట. నేను అప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ పెట్టుంటి ఆ రెసిపీ. అది చూసుకుంటా చేసిండు. పైగా వీడియో గూడా తీసిండు. "అక్క ఇది పోస్ట్ చేసుకో అక్క నీ ఛానల్‌లో" అని చెప్పి వీడియో తీసి కూడా పంపించిండు. నేను అది ఇంకా పెట్టలేదు. అంటే క్లారిటీ లేదనమాట. సో, అందుకే పోస్ట్ చేయలేదు నేను. అండ్ ఇక్కడైతే అన్నం తింటున్నాం మేము. ఆ రోజైతే ఏం పెద్దగా వంటలు చేయలేకుండే జస్ట్ టొమాటో పప్పు ఉండే. ఇప్పుడు చేసిన పకోడీ వీటితోటి అడ్జస్ట్ అయిపోతున్నాము. అండ్ మీరేమనుకుంటున్నారు? అంటే ఎందుకు అట్లా ఆయిల్ పడిందో ఏమైనా మీకు తెలిస్తే చెప్పండి. సో దట్ నెక్స్ట్ టైం మేము ఏదైనా ప్రికాషన్ తీసుకోవచ్చు కదా! కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండొచ్చు కదా! మా అక్క చెప్పిందే కరెక్టా? అంటే చిన్నగా ఉంది కడాయి 3 ఎగ్స్ ఏసేసరికి అట్లా అయిందా? లేకపోతే ఇంకా ఎనీ అదర్ రీజనా? చెప్పండి. మీ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి కుకింగ్ చేసేటప్పుడు. ఎస్పెషల్లీ డీప్ ఫ్రై ఐటెమ్స్ ఏమైనా చేసేటప్పుడు. అండ్ పిల్లల్ని మాత్రం ఎత్తుకొని అస్సలు వంట చేయకండి. అమ్మ బాబోయ్! ఇలాంటి టైంలల్ల మనకేమన్నా జరిగితే మనం టాలరేట్ చేయొచ్చు గానీ, పిల్లలకేమన్నా జరిగితే అయితే వాళ్ళు భరించలేరు కదా! పాపము. అండ్ మేము అప్పుడప్పుడు మోని పాపని ఎత్తుకొని వంట చేస్తాము. చాలామంది నాకు కమెంట్ కూడా చేసిండ్రు, "పాపని అట్లా తీసుకెళ్ళకండి స్టవ్ దగ్గరకని" చెప్పి. అది ఎగ్జాక్ట్‌లీ 100% కరెక్ట్. ఆ రోజు గనుక మా అక్క చేతిలో మోని పాప ఉండుంటే ఏమయ్యేదో పరిస్థితి. అమ్మ బాబోయ్! తలుచుకోనికనే నిజంగా అంటే నిజంగా చాలా భయమేస్తుంది. సో, చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ రీజన్ ఏమై ఉంటది నాకైతే ప్లీజ్ చెప్పండి. ఎందుకంటే నాకు క్యూరియాసిటీ అనమాట. తెలుసుకోవాలి అసలు మా అక్క చెప్పింది కరెక్టా? ఇంకేదైనా రీజన్ ఉందా అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా మౌని పాప అయితే ఫుల్‌గా ఆడుకుంటుంది. కింద మొత్తం అన్నం పోసేసింది. ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.